ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి పెద్ద కసరత్తే జరుగుతుందా? అడితిరిగి ఫైనల్ గా నాగబాబు గారికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవి సంబంధించి ఆ సీటుకి సంబంధించి ఎత్త పెట్టబోతున్నారా, లేదా నాగబాబు గారికి ఇవ్వడం అంటే జనసేనకు ఒక సీట్ వెళ్ళడం టీడీపీలో ఉన్న కొంతమందికో లేదంటే టీడీపీకి సంబంధించిన అనుకూల పత్రికలకో నచ్చట్లేదా? ఎందుకంటే రెండు వెర్షన్స్. ఒకళ్ళేం రాశారు ఇవాళ, నాగబాబు గారికి ఒక మంచి కార్పొరేట్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు త్వరలో అనేది. ఇంకొక పత్రిక ఏం రాసింది, ఆయన ఏకంగా రాజ్యసభకే పంపించేయబోతున్నారు, అందుకే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు అనేది. అంటే ఎక్కడా కూడా ఎమ్మెల్సీ ఇచ్చే ఉద్దేశంలో రెండు పత్రికలు రాయలేదు. అంటే వాళ్ళిద్దరికి ఎమ్మెల్సీ ఎవరు అనే సమాచారం ఏమైనా అందిందా? నిజంగా అదే కనుక జరిగితే జన సైనికుల్లో ఎలా ఉంటుంది? అంటే ఇప్పటికే జన సైనికుల ఓర్పుకి సహనానికి పరీక్షలు పెడుతోంది కూటమి ప్రభుత్వాన్ని గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న నేపథ్యంలో ఈ 5 ఒకటి ఖాయం నాగబాబుకి అనుకుంటున్న టైంలో చివరి నిమిషంలో ఏమన్నా ఒక ట్విస్ట్ చూడబోతున్నావా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే ఆల్మోస్ట్ నాగబాబు కన్ఫర్మ్, మిగిలిన 3-4 విషయాల్లో ఏదో జరుగుతులే అనుకుంటే మెయిన్ ఆ కన్ఫర్మ్ అయిన పెడితే కొంచెం అటు ఇటు ఏమన్నా అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే? ఇదేదో జనసేన మీద జరిగిన కుట్ర అనుకుంటా. ఎందుకంటే నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది పొద్దున్నే చూసినప్పుడు. ఈనాడేమో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చేయబోతున్నారు, అది కూడా ఏంటది పర్యావరణానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే పదవి అంట. అదేందో మరి అర్థం కాలేదు. నామినేటెడ్ పదవి ఏదైనా నామినేటెడ్ పదవి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వబోతున్నారని వాళ్ళు రాశారు ఈనాడు. అదే సందర్భంలో మరోవైపున జ్యోతి ఏం రాసింది, రాజ్యసభ సభ్యత్వం అడిగాడు పవన్ కళ్యాణ్, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ప్లేస్లో అడిగాడు అన్నటువంటిది. అయితే ఇక్కడే విచిత్రమైనటువంటి పాయింట్ ఉంది. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి ఒప్పందం ఏంటంటే ఆ రాజ్యసభ దాంట్లో ఓ రకంగా ఒత్తిడి చేసి రాజీనామాలు చేపిస్తుంది బీజేపీ. తెలుగుదేశం దానికి ఆజ్యం పోస్తుంది, కానీ ప్రధానంగా అయితే సెంట్రల్ ఒత్తిడి మేరకే ఆ రాజీనామాలు జరుగుతున్నాయి జాతీయ. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళని ఏదో చేయడానికి ఏం లేదు. ఇప్పుడు బేదమస్తాన్ రావుకి చెన్నైలో ఉంటాయి వ్యాపారాలు, ఆయన ఇక్కడ ఏం చేయగలుగుతారు? మామూలుగా అయితే కనుక ఎట్టంటే ఏ చిన్న చిన్న కేసులు పెట్టుకోవాలి తప్పించి ఆయన ఎందుకు రాజీనామా చేయాలా? లేకపోతే అది అట్లాంటి ఒత్తిళ్ళు ఎవరు చేయగలుగుతారు? ఎంపీలని, రాజ్యసభ సభ్యుల్ని. ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఇతర రాష్ట్రాల్లో చేసుకునేటటువంటి వాళ్ళని సాధారణంగా వాళ్లే చేస్తారు ఒత్తిళ్ళు. కాబట్టి ఆ ఒత్తిడి కారణంగా రాజీనామా అయిన దాంట్లో మళ్ళీ కొంత తెలుగుదేశానికి గిఫ్ట్ ఇస్తుంది. ఎందుకు? ఎమ్మెల్యేలు వీళ్ళకే ఎక్కువనే కాబట్టి 50-50 అనుకున్నారన్నది మనకున్న సమాచారం. ఎంతమంది రాజీనామా చేస్తే అన్ని 50-50 అని. అందులో భాగంగా మొన్న 3 తీసేసుకున్నారు. 3లో 2 తెలుగుదేశం తీసుకుంది, 1 బీజేపీ తీసుకుంది. అప్పుడే జనసేన అన్నా కూడా అవలేదు, ఎందుకంటే వాళ్ళు స్కెచ్ చేసుకుని ఉన్నారు కాబట్టి. తర్వాత వచ్చేటప్పటికి ఇంకో పాయింట్ ఎక్కడ వచ్చింది, అందుకనే దానికి బదులుగా ఎమ్మెల్సీ మంత్రి అన్నటువంటి పాయింట్ తెర మీదకి వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి పాయింట్ అందులోనే రాశారు కదా ఆ పేపర్లోనే. తర్వాత సీన్ కట్ చేస్తే విజయసాయిరెడ్డిది వచ్చింది. ఇప్పుడు మొన్న నాగబాబుది అనుకున్నటువంటిది అది తీసేసి ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఇస్తున్నారేమో అనుకున్నా. అదే విజయసాయిరెడ్డి సీట్ ఇస్తున్నారేమో, కానీ బీజేపీ అట్ట ఇవ్వదే. ఎందుకంటే రాజ్యసభ స్థానంలో వాళ్ళు వదులుకోరు తొందరగా ఎవరిని కూడా. బీజేపీ ఏమనుకుంటుందంటే అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయినా 11 ఏళ్ళు వస్తుంది కదా, ఇప్పుడు 10 ఏళ్ళ 9 నెలల్లో ఏమవుతుంది కదా వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా రాజ్యసభలో ఎప్పుడు బలం ఉండట్ల వాళ్ళకి. అంటే కూటమిగా ఉంటుంది, సంపూర్ణంగా ఇండివిజువల్గా కావాలని కోరుకుంటుంది. అందుకోసమనినే ఇంతవరకు మిత్రపక్షాల మీద ఆధారం దగ్గర నుంచి స్వయంగా ఒరిస్సాలో ఈ దఫా ఒరిస్సాలో ఉన్నటువంటి అన్ని వీళ్ళకే వస్తాయి. అట్లాగే ఇప్పుడు మహారాష్ట్ర మొన్నటిదాకా వాళ్ళు ఉన్నారు కాబట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ సందర్భంలో రాజ్యసభలు వాళ్ళకి పోయినాయి. ఇప్పుడు అక్కడ రాజ్యసభలన్నీ బీజేపీకి వస్తాయి రాబోయే రోజు. అదే సందర్భంలో ఇప్పుడు ఢిల్లీ దాదాపుగా 9-10 ఉన్నాయి, అవి నిదానంగా ఇటుకు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాబోయే 2 ఏళ్లలో ఉట్టి బీజేపీకే 50% రాజ్యసభలో ఉండేటట్టు, కూటమిగా 2/3 ఉండాలన్నది వాళ్ళ ప్లాన్. అప్పుడు కీలకమైన బిల్లులు వీటికి సంబంధించి చర్యలు జరగాలి అన్నటువంటి. అందుకోసం వాళ్ళు నానా తిప్పలు పడుతుంటే ఇది వదులుకుంటారా అన్నదో డౌట్ వచ్చింది. అంతే కదా. అయితే ఇప్పుడు మనిద్దరం ఈ వీడియో చేస్తున్న టైంలో జనసేనకి సంబంధించినటువంటి వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏమనయ్యా అంటే, శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరుని
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయాలని శ్రీ నాగబాబు గారికి సమాచారం ఇచ్చారు. నామినేషన్కి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఇది హరిప్రసాద్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే పార్టీ ఖరారు చేసేసింది. అది అంటే అర్థం ఏంటి, వీళ్ళు ఏదో గేమ్ వేశారు. అది వీళ్ళకి ఇష్టం లేదు అంతే. ఇష్టం లేదు. అది తెలుగుదేశం ఫీలింగ్ కాదు కదా, వీళ్ళు క్రియేట్ చేశారు. అదే అంటున్నాను. అదే అవును. ఈ రెండు పత్రికలకి ఫీలింగ్ ఉంది. వాళ్ళకి ఇంకో మంత్రి పదవి ఇవ్వటం, వాళ్ళకి ఇంకో ఎమ్మెల్సీ ఇవ్వడం ఇష్టం. అంటే ఒక సలహా ఇచ్చారు, ఒక్కొక్క పత్రిక ఒక సలహా ఇచ్చింది. ఇస్తే ఈయనకి చైర్మన్ పదవి ఇవ్వండి, లేదంటే రాజ్యసభ ఇచ్చేయండి, ఇప్పుడు మండలిలో మాత్రం వద్దు అనే 2 సలహాలు అయితే బాబు గారికి ఇచ్చారు వీళ్ళిద్దరు. అది కూటమికి చిచ్చు రేగుతుందని వీళ్ళు ఎందుకు అనుకోలేదు. ఎందుకంటే ఈనాడులో వార్త వస్తే, జ్యోతిలో వార్త వస్తే అది నిజం అనుకోవట్లేదు, తెలుగుదేశం భావన అనుకుంటున్నారు. అవును, తెలుగుదేశం రూట్లో అది నిజం అనుకుంటున్నారు. అందులో వార్త రాసేది అది చంద్రబాబు గారు చెప్పి రాయించారో, లేకపోతే కనుక వాళ్ళ పార్టీ చెప్పి రాయిస్తే వచ్చిందని ఫీల్ అవుతుంది. ఎవరైనా అదే ఫీల్ అవుతున్నారు. దాంట్లో నిజాయితీగా జర్నలిజం చేస్తున్నాను ఎవడు ఫీల్ కావట్లేదు. ఇవాళ పత్రికల్లో దేన్ని ఎవడు ఫీల్ కావట్లేదు. సాక్ష్యం చూస్తే వైసీపీ రాయిస్తుంది అనుకుంటారు, ఈనాడు జ్యోతిని చూసినప్పుడు తెలుగుదేశం. ఇప్పుడు ఈ రోజు స్టిల్ ఈ రోజు పొజిషన్ చూస్తే 3 పత్రికల్లో సాక్షి రాసిందే కరెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు చదివిన దాన్ని బట్టి చూస్తే సాక్షిలో రోజు వచ్చింది ఏంటి, ఓకే మిగిలిన గురించి మనం విశ్లేషించాలి. నాగబాబు గారికి అలాగే బీజేపీకి 2, టీడీపీకి 2 అని రాశారు. ఇందులో ఆల్రెడీ ఇప్పుడు జనసేన ప్రకటించిన ప్రకటన చూస్తే అది కరెక్ట్ అయిపోయింది. నాగబాబు గారికి ఇవ్వడానికి కరెక్ట్ అయిపోయింది కాబట్టి సాక్షి రాసింది కరెక్ట్ అయింది. ఈ 2 రాసింది తప్పైంది. లేదు కదా, అక్కడ కూడా తేడా ఉంది. ఒకటే ఇస్తారు ఇప్పుడు. ఒకటే బీజేపీకి 2 అని కన్ఫర్మ్ చేయలేదు కదా. అది అంటే అది కొంచెం రెచ్చగొట్టడానికి రాసి ఉంటారు బీజేపీ వాళ్ళని కెలకడానికి, లేదా తెలుగుదేశం వాళ్ళని బీజేపీని తిట్టిస్తే. ఇప్పుడు ఈ వార్త చూసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు బీజేపీని తిడతారు, ఏంది వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, వాళ్ళు ఎంత అది ఇది అనేసి. అప్పుడు బీజేపీ వాళ్ళు స్పందించాలి. ఆ విధంగా వాళ్ళలో చిచ్చు పెట్టడానికి రాసి ఉండొచ్చు. అదే అంటున్నారు, ఎవరి కాళ్ళు వండిన వంటలో మసాలా కొంచెం ఎక్కువ. అంటే వాళ్ళ పార్టీల రాజకీయ ఎజెండాకి అనుగుణంగా అవతల పార్టీల మీద రాస్తున్నారు. ఇదివరకు ఒక అభ్యర్థికి నాకు బాగా గుర్తు, ఒక ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఖరారైంది విజయవాడ వెస్ట్లో. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి అతని ఫోన్ కూడా వచ్చేసింది. నాకు అతను మాట్లాడాడు, తెలుసు, మంచి ఇదే. నేను ఆ విషయాన్ని వెళ్ళి ఆఫీసులో ఇట్లాగండి వార్త రాస్తానంటే ఈనాడులో, అది పొలిటికల్ రిపోర్టర్తో మాట్లాడన్నారు. ఆ బీట్ చూసే రిపోర్టర్తో మాట్లాడితే ఇది జరగదబ్బా అన్నాడు. లేదు సార్ అతను చెప్పాడు, అట్టయ్య చెప్తుంటారులే అన్నారు. లేదు సార్ అని చెప్పేసి మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసినా కూడా వీళ్ళకి వేరే సోర్స్ ఉంది, అతనికి రావట్లేదని రాశారు వార్త. తర్వాత ఇది ఖరారయ్యాక అప్పుడు నీదే కరెక్ట్ అయ్యా అని చెప్పారు. అంటే ఆ సోర్స్ కరెక్ట్గా లేకపోతే, ఈవెన్ మనకి తెలిసిన మనం చిన్న స్థాయి కదా, స్ట్రింగర్ కదా, నా పై స్థాయిలో ఉన్న స్టాఫ్ రిపోర్టర్కి అప్పుడు ఉన్నటువంటి ఆయన మాటనే నమ్ముతారు కాబట్టి లేదన్నే రాశారు. అట్లాగుంటాయి వ్యవహారాలు మీడియాలో, అంత జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు వేగ్గా అంటే పార్టీల ఎజెండాలతో వార్తలు రాస్తున్నారు టీవీ వీళ్ళు. దానికి సాక్ష్యం ఇప్పుడు ఇది. అంటే ఇది ఎవరు రాయిపించినట్టు, ఒకవేళ వాళ్ళిద్దరే వాళ్ళ సొంత పైత్యంతో రాసిన సంకేతం ఏం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది దీనివల్ల ఇది కాకపోతే నేను కూడా అదే అనుకున్నా, నాగబాబుకి అట్లాగా ఆపారేమో, వద్దన్నారేమో. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, వీళ్ళకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది 21 మంది, మండలిలో హరిప్రసాద్ ఉన్నారు, లోక్సభలో ఆయన ఉన్నారు, 2 ఉన్నారు. కాబట్టి ఇక రాజ్యసభ మిగిలింది కాబట్టి అది కూడా అడిగారేమో, నిదానంగా ఏమన్నా కేంద్రంలోకి వెళ్తారేమో వీళ్ళు అనుకున్నా నేను. కేంద్ర సీట్లు ఏమన్నా అంటే కేంద్ర మంత్రి దాంట్లో అడుగుతారేమో మంత్రివర్గంలో భవిష్యత్తులో అనుకున్నా నేను. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రకటన మనం ఈ వీడియో చేస్తుండగా వచ్చింది నాకు. అందుకని ఇందాక నేను మీరు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది అనమాట నాకు. ఎందుకని అక్కడ అధికారిక ప్రకటన అంటే ఏంటి, ఇలాంటిది ఈ లోపుగా ఇంత పెద్ద గేమ్ నడిచింది. వాస్తవంగా ఈ వార్త రాయకపోయి ఉంటే వాళ్ళు ఎలక్ట్ అయ్యేవాళ్ళు కాదేమో. అది ఈ వార్త రాయడం అంటే ఓ రకంగా జనసేన మీద కుట్ర చేశారనమాట ఆ సీట్ ఆపడానికి. ఒకటి, జనసేనకు ఇంకో మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం ఉండకపోవచ్చు, అది అంతే. పోనీ ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ప్రకటించింది కూడా ఇది ప్రకటించారు కానీ ఎమ్మెల్సీ అని, మంత్రి అని ప్రకటించాల.
అవును. మరి ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా? అంటే అది ఆల్రెడీ బాబు గారు ఇచ్చిన హామీ కదా, ఆ రోజు ప్రకటన చేశారు. చేసి మరి రిటర్న్ గా ఇప్పుడు మళ్ళీ దానికి అనుగుణంగా విరుద్ధంగా రాశారు కదా వీళ్ళిద్దరూ, అసలు ఇదే వద్దని మండలి. వీళ్ళు రాశారు కాబట్టి సంథింగ్ కానీ ఏదో బాబు గారు జరుగుతోంది అక్కడ, ఏదో కుట్ర జరుగుతోంది, రాజకీయ కుట్ర. అంతే. కానీ రేపొద్దున ఆ సిచ్యువేషన్ వస్తే ఓకే, ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం పెద్దగా చర్చించలేము. కానీ వాట్ నెక్స్ట్ అనేది నిజంగా మంత్రి పదవి విషయంలో ఏమన్నా వెనకడుగు వేస్తే జన సైనికుల నుంచి ఒక తిరుగుబాటు వస్తుందా? ఆ పరిస్థితి తీసుకొస్తారా బాబు గారు? ఇప్పుడు తప్పనిసరి చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ లేదు, ఆయన కార్పొరేషన్ ఒకళ్ళు, ఎంపీ ఒకళ్ళు క్రియేట్ చేస్తే అకస్మాత్తుగా నాకు అనిపించింది, అంటే ఏందబ్బా ఒక మంచి ఛాయిస్ వచ్చి ఆయనకి, ఆయన లైఫ్లో ఈసారి రాకపోతే ఇక జీవితంలో రాదు ఆయనకి. అవును. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఎప్పటికో చూసుకోవాలి. నోట్లో ముద్దున్నప్పుడు కదా ఇది, తర్వాత మళ్ళీ ఆయన ఎన్నికల్లో పోటీ చేయడమా, లేకపోతే అప్పుడు ఎమ్మెల్సీ రావడం, అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఉంటాయి అనేది మనం చెప్పలేం. అంతే. అది ఇంకా 5 ఏళ్ళు లెక్కేసుకోవాలి కదా, ఆ లెక్కను చూసుకున్నప్పుడు. అవును. రాజ్యసభ వాళ్ళు ఇస్తారా లేదు నాకైతే డౌటే. సెంట్రల్ వాళ్ళు లెక్క వచ్చేటప్పటికి బీజేపీ రాజ్యసభ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది ఎంపీల విషయంలోనే 6 కావాల్సిందని మొండుగా పట్టుబట్టి మరీ తీసుకుంది కదా, అట్లాగే 10 మంది ఎమ్మెల్యేలు కావాలని పట్టుబట్టినే తీసుకుంది కదా. అట్లాగా వాళ్ళు గౌరవం అంటున్నారు, వి నీడ్ హానర్ అంటున్నారు. వీళ్ళకి కూడా అవసరం అక్కడ. కాబట్టి అట్లాంటి సందర్భంలో వాళ్ళతో పేచీ పెట్టుకుని ఎంపీ సీట్ మా వద్దులే అని ఇస్తారా అనుకుంటున్న దశలో కాదు. అసలు ఎమ్మెల్సీనే అన్నది తేల్చడం అంటే అసలు ఆ వార్తలు రాయడం వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి? జనసేన మీదకి వీళ్ళు వేసినటువంటి బాంబు ఇది. వెంటనే రియాక్ట్ అయ్యి జనసేన తెలివిగా రివర్స్ ఎత్తేసింది. అది లేదంటే ఇవాళ ప్రకటించబోనేమో. ఇప్పుడు మేబీ రేపు ఎల్లుండి ఈ 2-3 రోజుల్లో ఒక పెద్ద అరెస్ట్ ఏదో జరుగుతుంది. అది ఎవరో ఒకరిని, పాపులర్ వాళ్ళని. ఎందుకంటే ఇష్యూ డైవర్ట్ అవ్వడం అలవాటు కదా ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా జరుగుతున్నది ఏంటి, వీళ్ళది ఏదన్నా లోపం వచ్చినప్పుడు, ప్రభుత్వానికి సంబంధించి ఏదో చర్చకు వచ్చేటప్పుడు, అంటే నెగిటివ్ అవుతుంది అనగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేసేసి ఇష్యూ డైవర్ట్ చేసేస్తున్నారు, చర్చ పక్కకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది ఓ రకంగా చెప్పాలంటే జనసేన తెలుగుదేశం పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన పేపర్లు, అది స్పష్టమైపోతుంది. పేపర్లు ఇద్దరు తెలుగుదేశం అనుకూల పత్రికలు ఇట్లా రాసిన వెంటనే మధ్యాహ్నం దాకా కూడా లేదు, వితిన్ 3-4 అవర్స్లో ఈ నోట్ రిలీజ్ అయింది. అంటే అసలు బాబు గారు పవన్ కళ్యాణ్ అయితే చెప్పడు కదా ఈనాడికి జ్యోతికి, చెప్పుంటే రాస్తే ఈ స్టేట్మెంట్ ఉండదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అలర్ట్ గా ఉన్నారు. అది వేగంగా అలర్ట్ అయ్యి వెంటనే ఇది చేశారు అంటే సంథింగ్ అక్కడ ఏదో ఒక ఈ ఎకో సిస్టమ్తో గేమ్ నడబోయారు. రివర్స్ గేమ్ అంతే వేగంగా రాజకీయం జనసేన చేసింది ఇక్కడ. ఇప్పుడు ఇది సహజంగా కొంత అనిపిస్తుంది, చర్చ నడుస్తుంది ఏంది ఇది అనేది. వెంటనే దీని నుంచి డైవర్ట్ కావాలంటే ఇంకొక వైపుకి తీసుకెళ్ళిపోవాలి చర్చ. కానీ ఒకటి సార్, అంటే కూటమి ప్రభుత్వంలో లేదంటే టీడీపీలో జనసేనకి ప్రాధాన్యత ఇవ్వడం ఒక వర్గానికి నచ్చట్లేదా? అందుకేనైనా ఈ పరిణామాలు, ఈ పరిస్థితి. అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అది ఇష్టం లేని వర్గం ఒకటి ఉంటుంది, ఓ 30%, 40%. మామూలుగా అయితే 70-80% మందికి ఇష్టం లేదు మొదట్లో. తర్వాత ఎప్పుడైతే, అందుకనినే మొదట్లో పొత్తులు కూడా అవ్వలేదు. ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు అక్కడి నుంచి వచ్చి నేల మీద పడుకుని జగ్గైపేట దగ్గర పవన్ కళ్యాణ్ హడావిడి చేయడం ఇది చేసినప్పుడు వీళ్ళకి కొంత సంతృప్తి అయింది. అంటే పవన్ కళ్యాణ్ త్యాగం వాళ్ళకి మంచి అనిపించింది. సేమ్ టైం ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఆ రోజున, వాళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ రోజున. బయటకు వస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనేటటువంటిది. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి ధైర్యం చేయడం, అది కూడా తెగించి రావడం అన్నటువంటిది, అది కూడా ఆయన విమానాన్ని ఆపితే కూడా బై రోడ్డు రావటం, ఇది తెలుగుదేశం శ్రేణులకి పవన్ పట్ల ఒక సానుభూతి కాదు ప్రేమ వచ్చింది. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత జైలుకి వెళ్ళి పలకరించడం, పైగా బాబు గారికి అక్కడే బహిరంగ మద్దతు ప్రకటించడంతో చాలామందికి ప్రేమ పెరిగింది. అప్పటి నుంచినే పవన్ని కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగని పవన్కి సీఎం ఇవ్వకూడదు, పవన్కి సంబంధించి ఎంతవరకు ఉంచాలో అంతవరకే. వాళ్ళని బ్యాలెన్స్ చేస్తే చంద్రబాబు గారు ఏం చేశారు, 15% లోపే సీట్లు ఇవ్వడం కానీ, అదే సందర్భంలో దానికి పవన్ ఒప్పించడం కానీ, అట్లాగే మంత్రివర్గంలో 3 స్థానాలు ఇవ్వడం కానీ, ఇలాగ జాగ్రత్తగా పవన్ని ఒప్పిస్తే చాలు జనసేన ఒప్పించేసినట్టే. ఆ టైప్లో ఆయన పెద్దరికంగా మాట్లాడితే చాలు ఈయన ఒప్పేసుకుంటున్నాడు.
అట్లా నడిచిపోతా వచ్చింది. అయితే మొన్ననే మరి అది ఆయన్ని మోటివేట్ తనంతట తన అయ్యాడో ఏంటో తెలియదు, కానీ ఈ పాయింట్ ఏదైతే మాట్లాడటం, మంత్రి పదవి దాని గురించి ఒత్తిడి చేయటం, తీసుకునే ప్రయత్నం చేయడం, దాన్ని మళ్ళీ ఎకో సిస్టమ్ ద్వారా ఇటు మార్చే ప్రయత్నం చేస్తే రివర్స్ అయింది ఇప్పుడు. అదే కదా. కానీ ఎప్పటికప్పుడు జనసేనకి జనసేనకి టెస్ట్ పెడుతున్నారా, పరీక్షలు చేస్తున్నారా? ఏం లేదండి, బేసిక్ గా గ్రౌండ్ లెవెల్లో సహజంగా ఒక స్పర్ధ ఉంటది. మళ్ళీ ఇది స్పర్ధలు మనం పెట్టక్కర్లా, తెలుగుదేశం జనసేన సహజంగా ఉంటది. వాళ్ళు ఇట్ట మాట్లాడతారు రేపు పొద్దున, తర్వాత మేమందరం కలిసే ఉన్నాం అంటారు. కలిసే ఉన్నారు, అసలు ఇది కథ ఎందుకు వచ్చింది? ఏంటి ఫ్రంట్ పేజీలోనే వార్తలు రాస్తుంటే ఇంకేముంది, ఇంకా అంతకుమించి ఏం కావాలి? చేసి మళ్ళీ ఎదురోళ్ళు చెడగొట్టబోతున్నారు, వాళ్ళందరూ దుర్మార్గులు, ఇట్లాంటివి మాట్లాడతారు. బేసిక్ గా ఒకటి ఏంటంటే, జనసేన మాకు మద్దతుగా శాశ్వతంగా ఉండాలి, ప్రభుత్వం శాశ్వతంగా తెలుగుదేశమే అధికారంలో ఉండాలి, ఇది కోరుకుంటోంది. భారతీయ జనతా పార్టీకి నిజంగా 2 సీట్లు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? నేనైతే డౌటే, నాకైతే ఒకటేమన్నా ఇస్తారేమో అనుకుంటున్నా. అంటే సాక్షి రాసిన దాన్ని బట్టి చూస్తే సాక్షి వాళ్ళు రెచ్చగొడుతున్నారేమో అనుకుంటాను నేను దాంట్లో. అసలు అది కూడా ఇస్తారా? పేర్లు కూడా రాశారు, సోము వీర్రాజుకి, విష్ణువర్ధన్ కానీ అసలు ఎవరు దానికి, వాళ్ళ పేరంటేనే అదేది కారాలు మిరియాలు పూసుకున్నట్టు ఉంటది వీళ్ళకి. అందులో సోము వీర్రాజు గారు మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. అవును, ఒకప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే ఆ పేర్లు వెంటనే వీళ్ళకి కారాలు మిరియాలు రాసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మేబీ అది కావాలని రాసి ఉంటది, వీళ్ళు రెచ్చగొట్టుంటారు నేను అనుకోవడం. కానీ అంటే కేవలం 2 సీట్లకే సరిపెట్టుకుంటుంది టీడీపీ అంటే డౌటేనేమో. అదే నేను అనుకోవడం, జనసేనకి సంబంధించి ఇప్పుడు ఒకటి కన్వర్ట్ చేసేసినట్టే ఇప్పుడు ఇట్లా బట్టి. ఈ బీజేపీకి ఇస్తారా లేకపోతే 4 తెలుగుదేశమే తీసుకుంటారా చూడాలి. ఇంకా వాళ్ళ అఫీషియల్ ప్రకటన అయితే రావాలి. అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి నాగబాబు గారి విషయంలో నిజంగా జనసేనకు ఒక పరీక్ష పెడుతున్నాయి. అది కూడా టీడీపీ అనడానికి లేదు, టీడీపీకి అనుకూల పత్రికలు మాత్రమే ఆ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లోపల అయితే జనసేన అలర్ట్ అయింది, ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నాగబాబు గారికి ఎమ్మెల్సీ స్థానం అయితే ఖరారైంది. ఇక మంత్రి విషయంలో ఏం చేస్తారు, మంత్రి స్థానం విషయంలో ఆ ప్రకటన ఇంకా టీడీపీ చేస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటన చేస్తారా, ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తేలాల్సింది.